कर्नूल में एक बड़े साइबर फ्रॉड का इंकशाफ हुआ, जहां एयरटेल सिम कार्ड देने के बहाने शहरियों के आधार, बायोमेट्रिक और बैंक तफसीलात हासिल की गई। इल्जाम है कि उन्हीं मालूमात का गलत इस्तेमाल करते हुए हुकूमत की तल्लीकी वंदनम स्कीम के तहत मुस्तकीन के खातों में जमा होने वाली रकम निकाल ली गई। इस फ्रॉड से 80 से ज्यादा अफराद मुतासर हुए हैं। वन टाउन पुलिस ने 2 मुल्जिमान उपेंद्र और प्रवीरा रेड्डी को हिरासत में लेकर तफ्तीश शुरू कर दी है, जबकि आवाम से अपील की गई है कि बायोमेट्रिक और बैंक मालूमात किसी भी गैर मुसद्दिक़ा शख्स के साथ हरगिज शेयर ना करें। ఆయన వచ్చి సిమ్ ఇస్తామని చెప్పి మమ్మల్ని నవంబర్ డిసెంబర్ నెలలో వచ్చినాడు. వచ్చి నైట్ వచ్చి తంబేపించుకొని మోసం చేసి 2 సార్లు వచ్చినాడు. మళ్ళీ మరుసటి రోజు కూడా వచ్చి తంబేపించుకున్నాడు. అది గిఫ్ట్ ఇస్తాము అని చెప్పి సిమ్ తీసుకొని మా డబ్బులలో కట్ చేసినాడు. ఎంత తీసుకున్నారు? 26,000 में आया, आपको सिमा दिया, देखो ये 2 सिमा दिया, एक सिम आपके रख लिया, एक सिम हमारे को दिया है, जो 2 दिन यूज़ कर को फेंक डालो बोल को बोले आनो, हमें ले को यूज़ कर को क्या करें मालूम, 3 बच्चेंगे पैसे हम बड़ी पड़ी बोल को बताया, पूरे अकाउंट में से पूरा काट लिया सारों ने। कितना अमाउंट? 3 बच्चेंगे पूरा अमाउंट कितना? 30 हजार। हाँ, उसके अकाउंट में लिंक कर ले को डाल लिया, वो 30,000 है, वो बच्चेंगे 3 बच्चेंगे। వందనం అనేది డబ్బు పడినాయి. మా బాబు నారా చంద్రనాయుడు బాబు గారు మా కష్టాలని చూసి మా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు సాయం చేసి ఆయన మమ్మల్ని ఆదుకున్నాడు. ఇక అటువంటి అప్పుడు ఉపేంద్ర అనే మనిషి మా ఇంటికాడికి వచ్చి ఫ్రీ సిమ్ తీసుకోండి అని ఆడవాళ్ళతో రెచ్చగొట్టి ఫ్రీ సిమ్ము, ఈ సిమ్ తీసుకున్న తర్వాత వాటర్ బాటిల్స్ ఉంది, మీకు ఇది గిఫ్ట్ ఉందమ్మా, ఏటీఎల్ సిమ్లో పోవాలా మీరు, ఏటీఎల్ బ్యాంక్స్ ఉంది, పేమెంట్ బ్యాంక్ ఉంది, దాంట్లో అకౌంట్ కూడా తెరుచుకుంటాం, మీకు న్యాయం చేస్తామమ్మా, మనకు అన్యాయం మాత్రం చేయము అని చెప్పి ఆయన సిమ్ ఇచ్చినాడు. ఇచ్చినాక ఆధార్ కార్డు తీసుకున్నాడు. ఆధార్ కార్డు తీసుకున్నాక స్కానింగ్ కొట్టుకున్నాడు, స్కానర్ కొట్టినాడు. స్కానర్ కొట్టిన తర్వాత వచ్చి కళ్ళు తీసుకున్నాడు, ఫోటో కొట్టుకున్నాడు. కొట్టుకొని సిమ్ ఇచ్చినప్పుడు ఆయన సిమ్కి తమ్మేస్తాం కదా సార్, ఆ తమ్ముకి పైన ఆయన ఇది పెట్టినాడు సార్, ఇలాస్టిక్ పెట్టినాడు. అది తమ్మేసినప్పుడు పక్కకు జరుగుతూ ఆ ఇలాస్టిక్ తీసేసి బ్యాగ్లో వేసుకుంటున్నాడు. దాని గురించి తీసుకోపోయి ఈయన మన నంబర్లు వాళ్ళ దాంట్లో వేసుకొని, ఉపేంద్ర దాంట్లో వేసుకొని ఇది తీసుకోపోయి వాళ్ళ అకౌంట్లో మా డబ్బు మొత్తం వాళ్ళ దాంట్లో డ్రా చేసుకొని మాకు అన్యాయం చేసినాడు. ఎంత డ్రా చేసుకున్నాడు? నాది 45,000 రూపాయలు డ్రా చేసినాడు. ఎప్పుడు చేసుకున్నాడు? 22వ తేదీ సార్. 3 పిల్లలకు 32,000 రూపాయలు, 39,000. మన సొంత డబ్బు 6,000 రూపాయలు ఉండే సార్ దాంట్లో, క్యాష్ డబ్బులు. అది ఏ బ్యాంక్ అకౌంట్ మీది? మాది పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్ సార్. అవునా? పోస్ట్ ఆఫీస్లో. ఇలా ఎంతమందికి చేసినాడు అతను? గడ్డ వీధిలో 50 మందికి చేసినాడు. 50 మందికి. గడ్డ వీధి ఇతను సిమ్ పేరుతో వచ్చేసి సిమ్లు ఇచ్చి ఇట్లా మోసం చేసినాడు సార్. ఈయన సిమ్ పేరు తీసుకొని, ఇతను తెలిసిన వ్యక్తేనా లేకుంటానంటే ఎవరు ఇతను? లేదు సార్, ఈయన చిత్తారగిరిలో మించమ్మ గుడి కాడ మన కళ్ళు పడకాన కాడ ఉంటాడు సార్. ఏం పేరు అతని పేరు? ఉపేంద్ర. గతం వాడు 8 నెలలు 10 నెలల నుంచి మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు సార్, మా గేర్లో మొత్తం తిరుగుతున్నాడు. ఈడ తిరిగినది కాక గూడూరు పోయినాడు, నందికొట్కూరు పోయినాడు, TB9 పోయినాడు, తాండపాడు పోయినాడు, మన సాయిబాబా జైలుకి పోయినాడు, కండేరి పోయినాడు. ఈ వల్ల సిమ్ములు పంచి వాళ్ళు వాటర్ బాటిల్కి, హాట్ బాక్సులకు అది ఆశలు చూపించి ఆడవాళ్లకు అన్యాయం చేసి దాని గురించి మనము టీజీ భరత్ గారికి, బాబు నారా చంద్రనాయుడు బాబు గారికి, మన వంటం సిఐ పాతాలకు నమస్కరించి మన డబ్బు మనం రాబట్టి మమ్మల్ని న్యాయం చేయాలా అని కోరుకుంటున్నాం సార్. మన చాలా బీద వాళ్ళము, బీడీ కార్మికులము, గౌండలు, మనకు పని పాటలు లేవు, ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు దీంట్లో. దయచేసి మేము మీడియాకు కూడా పాతాలకు నమస్కరించి చెప్తున్నాము, మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. 2 నెలల కిందట వాడు సిమ్ము ఫ్రీ సిమ్ము నెట్ ఫ్రీ వస్తుంది అంటే తీసుకున్నాడు. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆన్లైన్లో సచివాలయంలో పెడితే మీ సిమ్ము వాడు సిమ్ము మీరు ఎందుకు తీసుకున్నారు మా ఫ్రీ, ఎయిర్టెల్ పేమెంట్స్ కంపెనీలో పడినాయి అని చెప్పినాడు. నేను ఎయిర్టెల్ ఆఫీస్కి పోయి అడిగితే మా దగ్గర మీవి ఎంత 5,000 ఉన్నది, మిగతా మా అకౌంట్లో అని చెప్పినారు.
మీదెంతమ్మా అమౌంట్? మాది ఇద్దరు పిల్లలు సార్ 26,000 సార్ 26,000. अम्मावाड़ी डाले, किसके वास्ते डाले, बच्चन के वास्ते तो डाले। सो ऐसा पीनो बैंक वाले ऐसा कैसा कर ले सकती हैं बच्चन के हाँ आने का तो तली की वंदना होता अम्मा के बच्चन के वास्ते तो ये ऐसा ना फ्रॉड कैसा कर सकते हैं। ऐसा करने के वास्ते वो क्या होता हमारा हमारे बच्चे का हमारा अधिकार होता है। उन्हें कौन होता कार्ड लेने वाला बच्चा का तली की वंदना होता उसको तो फीस के वास्ते रहता है, ब्याह के वास्ते रहता है, कुछ भी करने के वास्ते भी रहता है। ऐसा कैसा कर ले सकता है उन्हें? हमारे पैसे हमारा वोट हमारे को लौटा डालना, हमारी सिम भी ब्लैक कर डालना उन्होंने, कोई भी ले दे अकाउंट हमारा क्या क्या करेंगे सब ब्लॉक कर डालना उन्होंने उतना हमारे కాల్లో ఉంటాం. మాకు డిసెంబర్ నెలలో వచ్చినాడు ఆయన. డిసెంబర్ నెలలో వచ్చి మాకు సిమ్ ఫ్రీ ఇస్తామాక మీకు గిఫ్ట్ ఇస్తాము అన్నాడు. అంటే మేము ఆశపడి ఎయిర్టెల్ సిమ్ ఇచ్చినాడు. ఒక 2 రోజులు వాడి కానీ పాడేయండి అంటే సర్లే అని వాడినాం. మేము వాడిన తర్వాత దాన్ని ఏమైంది మాకు అమ్మఒడి పడింది. అమ్మఒడి పడినాక మీ ఏడ చూసినా మాకు వస్తలేదు. అది నెట్ షాప్ పోతేనేమో మీకు పన్నాయి కదా అక్క మళ్ళీ వస్తున్నారు అంటున్నారు. మీకు దాంట్లో నెట్ షాపులు అన్నారు, మీ సేవలు అన్నారు, సచివాలయంలో అన్నారు, స్కూల్లో అన్నారు, అంతా అనేసినారు. మేము సర్లే అని ఒకసారి నెట్ షాప్ మళ్ళీ చెక్ చేసినాం. చెక్ చేసి మీరు డ్రా కూడా చేసుకున్నారక మీ అమౌంట్ పడినా కూడా అన్నారు. అంటే మాది ఎవరు డ్రా చేసినారన్న అంటే ఫినో బ్యాంక్ డ్రా చేసిందాక మీది, దీనికి ఫోన్పే లింక్ చేసుకున్నాడు. ఆ మనిషి ఎవరికి ఇచ్చినారేమో మీరు సిమ్ అయితే తెలియదు అని ఫోన్పే లింక్ చేసుకున్నారు. దీనికి మీ 12 తీసేసుకుంటారని చెప్పినారు మాకు. అప్పుడు తీరా మేము అందరూ చూస్తే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనిషి దొరికేసినాడు అని మాకు ఫోన్ వచ్చింది ఇన్ఫర్మేషన్. మేము అప్పుడు వచ్చి ధర్నా చేసినాం నిన్న.